హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చేసిందనమాట. ఇది వచ్చి BMW నుంచి BMW CE04 అనమాట. దీని మోడల్ నేమ్ అయితే ఎక్సలెంట్ స్కూటర్ ఇది. దీని స్పెసిఫికేషన్స్ అవన్నీ చూసారంటే ఖచ్చితంగా మెస్మరైజ్ అయిపోతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళ బిల్డ్ క్వాలిటీ కానీ అవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. కార్లో ఉండే ఫీచర్స్ని స్కూటర్లో కూడా తీసుకొచ్చారనమాట. ఒక ఎలక్ట్రిక్ వెహికలే ఒక వ్యత్యాసంగా అయితే ఉంది. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎలా ఉంది, దీని స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, మనకు అలాగే ఎంతసేపు ఛార్జింగ్ టైం పడుతుంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, అన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక చిన్న వీడియోనే కానీ బాగుంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఎందుకు ఇంత కాస్ట్ అని అంటే దీని కాస్ట్ విషయం తెలుసుకుందాం. ఇది వచ్చి 14,90,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనమాట. అంటే నియర్లీ మనకు 15 lakhs ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మనకి ఇంకా ఛార్జెస్ మనకు అవన్నీ చూసుకుంటే ఎక్స్ట్రా ఇంకా అవుతుందన్నమాట. ఇంత కాస్ట్ ఉండడానికి దీంట్లో ఏమంత ఉంది అనే దాని గురించి మాట్లాడుకుంటే ముందుగా దీని స్పెసిఫికేషన్ చూద్దాం. తర్వాత మనం దీని గురించి ఒపీనియన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు దీంట్లో మోటార్ వచ్చి PMSM మోటార్ వస్తుంది. 31 kW PMSM మోటార్తో అయితే వస్తుంది అనమాట. 62 Nm టార్క్ అయితే ఇందులో వస్తుంది. అంతేకాకుండా ఇందులో వచ్చి మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్ లిక్విడ్ కూల్డ్ మోటార్ అయితే ఇందులో రావడం జరిగిందనమాట. పవర్ చూసుకుంటే ఇది 20 HP 42 HP అలాగే 4900 RPMతో అయితే ఇది రన్ అవుతుందన్నమాట. స్పీడ్ చూసుకుంటే మనకు 120 km టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. యాక్సలరేషన్ చూసుకుంటే మనకు 2.6 సెకండ్స్లోనే మనకు 0 to 50 km అయితే చేరుకుంటుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే ఇది 8.9 kW ఫిక్స్డ్ బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే ఆప్షనల్గా మనము 11 kW బ్యాటరీని కూడా దీంట్లో వాడచ్చు అనమాట. ఫుల్ HD LED హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. అలాగే మనకు 10.25 inches మనకు TFT డిస్ప్లే, BMW TFT డిస్ప్లే, అలాగే BMW మోటార్ కవర్డ్ కనెక్టివిటీ కూడా ఇందులో వస్తుందన్నమాట. ఛార్జింగ్ చూసుకోండి, మనకు ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ అయితే ఉంటుంది ఇందులో. అంతేకాకుండా ఇది వచ్చి మనకు వోల్ట్స్ పరంగా చూస్తే 148 volts అయితే బ్యాటరీ వాటేజ్ అయితే ఉంటుంది. అలాగే 1.2 kW విత్ ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఛార్జింగ్ టైం చూసుకుంటే 0 to 100% 4 hours 20 minutes పడుతుంది. అలాగే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 1.5 hourలోనే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే మనకు ఇది DC కన్వర్టర్ 500 watts ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ ఉంటుంది. కీలెస్ డ్రైవ్ అలాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో సపోర్ట్ చేస్తాయన్నమాట. టూత్ బెల్ట్ అండ్ మనకు గియర్ బాక్స్ విత్ ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అంటే ఇది మనకు వచ్చి బెల్ట్ డ్రైవ్ మోటార్తో వస్తుంది. మనకు ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇందులోనే వస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందనేది. మనకు ఛార్జింగ్ ఎంత ఎక్కుతుంది అవన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. 3 modes అయితే ఇందులో ఉంటాయన్నమాట. మనకు దీని మోడ్స్లోనే మనకి ఇవన్నీ క్లియర్గా అంటే ఫాస్ట్ స్పీడ్ అవన్నీ మనం దీంట్లోనే చూసుకోవచ్చు. 120 km టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఫ్రేమ్ చూసుకుంటే మొత్తం ఇది స్టీల్ బాడీతో అయితే వస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్ సస్పెన్షన్ చూస్తే సింగిల్ సస్పెన్షన్ వస్తుంది. బ్రిడ్జ్ టెలిస్కోపిక్ ఫోర్క్ విత్ ఇది 110 mm స్ప్రింగ్ ట్రావెల్తో అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా సెకండ్ చూసుకుంటే మనకు సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్, అంటే మనకు ఇది వచ్చి మోనోషాక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. 92 mm స్ప్రింగ్ ట్రావెల్ అయితే ఇందులో వస్తుందన్నమాట. వీల్ బేస్ చూసుకుంటే 1675 mm అంటే 66 inches వీల్ బేస్ అయితే ఉంటుంది. టైర్ చూసుకుంటే ఫ్రంట్ 120/70 R15 వస్తుంది. అలాగే మనకు రియర్ చూసుకుంటే 160/60 R15 టైర్స్ అయితే వస్తాయన్నమాట. ఫుల్ అండ్ ఫుల్ ABS మనకు మోటార్ ABS అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు టైప్ C ఛార్జింగ్ పోర్టు, అలాగే ఈకాల్ ఆప్షన్ అలాంటి ఆప్షన్స్ అన్నీ ఇందులో వస్తాయి. ఛార్జింగ్ పోర్ట్స్ పెట్టుకోవడానికి, అలాగే లోపల మనకు గ్లో బాక్స్ లాంటి ఆప్షన్ కూడా ఇందులో వస్తుందన్నమాట. మొత్తానికి కాస్ట్ చూసుకుంటే 14,90,000. ఇది ఒక ప్రత్యేకమైన ప్రైస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే వాళ్ళకి ఎంత స్తోమత ఉండాలనో ఆలోచించండి. అది అందరూ అయితే కొనలేరు నాకు తెలిసి వీళ్ళు ఎక్కువ కూడా దీన్ని తీసుకురారని నేను అనుకుంటున్నాను. కొద్దిగా వచ్చిన వరకు అయితే చాలామంది తీసుకుంటారు. ఇది అంటే బాగా డబ్బులు ఉండేవాళ్ళు తప్ప ఇంకా ఎవరు అంత కొనరు. ఎందుకంటే మనకు పెద్దగా రేంజ్ కూడా లేదు. ఇది మనకు 130 km రేంజ్ మాత్రమే చూపిస్తుంది అనమాట. 130 km ఇది బెస్ట్ అని అడిగితే మనకు ఇప్పుడు మామూలుగా 4 kW 5 kW బ్యాటరీలో కూడా 140 km 150 km వరకు రేంజ్ అయితే ఇస్తుంది. అంటే ఇది ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువ, అలాగే దీని మోడ్స్ను బట్టి
దీంట్లో ఉండే అన్నీ రన్ అయ్యడానికి ఖచ్చితంగా ఇది ఎక్కువ బ్యాటరీ అయితే కన్జప్షన్ చేస్తుందన్నమాట. అందువల్లనే వీళ్ళు రేంజ్ అయితే తక్కువ అయితే రావడం జరుగుతుంది. 130 కిలోమీటర్స్ రేంజ్, కానీ టాప్ స్పీడ్ చూడండి 120 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంది. ఇంకా అట్లా టాప్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్న ఓలాలో మనకి 120 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే మనకు ఇది మనమైతే దీన్ని అయితే కొనలేము. మీరు ఎవరికి ఎంతమందికి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లాంటి వెహికల్ వస్తే కొనాలనే ఆశ అయితే చాలామందికి ఉంటుంది, కానీ అంత డబ్బు అయితే మనం పెట్టలేం కాబట్టి ఇంకా మనం ఇది కలగానే ఉండిపోతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.